ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంట్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇన్ ఇండియా. సో రీసెంట్గా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది ఒక ట్రీటీ సైన్ చేసింది. ఆ ట్రీటీ పేరు వచ్చేసి ట్రీటీ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, జెనెటిక్ రిసోర్సెస్ అండ్ అసోసియేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ఫస్ట్ ఈ జెనెటిక్ రిసోర్సెస్ అంటే ఏంది, ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఏంది మనం నేర్చుకుందాం. సో జెనెటిక్ రిసోర్సెస్ అంటే ఏదైనా మెడిసినల్ ప్లాంట్స్ కానీ, అగ్రికల్చరల్ క్రాప్స్ కానీ, యానిమల్ బ్రీడ్స్ కానీ, దీంట్లో ఏమైనా ఇన్వెన్షన్స్ చేసి పేటెంట్ రైట్స్ పొందితే అవి జెనెటిక్ రిసోర్సెస్ కింద పేటెంట్ రైట్స్ పొందినట్టు. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు మీ ఊర్లో ఒక టైప్ ఆఫ్ నాటు వైద్యం, మళ్ళా ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఒక కమ్యూనిటీ అంటే వివిధ ఊర్లలో వివిధ ట్రెడిషనల్ నాలెడ్జెస్ ఉంటాయి. సో అవి సైంటిఫిక్గా, ఎకలాజికల్గా కూడా ఉండొచ్చు, మెడిసినల్ నాలెడ్జ్ కూడా ఉండొచ్చు, అగ్రికల్చర్ పరంగా కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ ఇండిజినస్ కమ్యూనిటీ, లోకల్ కమ్యూనిటీస్ డెవలప్ చేసినవి ఉంటాయి కదా, వాటిని ట్రెడిషనల్ నాలెడ్జ్ అని అంటాం. సో ఇప్పుడు ఓవరాల్ వరల్డ్లో 80% మంది ట్రెడిషనల్ మెడిసిన్నే యూజ్ చేస్తున్నారు. ఓకే, సో దానికి ఇది ట్రెడిషనల్ నాలెడ్జ్కి ఉన్న వాల్యూ. సో ఇది ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి కూడా ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ మనము ప్లాంట్ ప్రొటెక్షన్ కోసం ఇట్లా బీహార్లో, ఈ నార్థన్ ఇండియాలో ఆడపిల్లలు పుడితే చెట్లు నాటాలి అనేసి ఇవన్నీ కల్చరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా. సో ఇది కూడా కమ్యూనిటీని కన్జర్వేషన్ చేయడం కోసమే ఇది యూజ్ చేస్తారు. ఓకే, సో ఇట్లాంటివి కూడా ట్రెడిషనల్ నాలెడ్జ్లో ఉంటాయి. సో ఇది కలెక్టివ్ అయినా ఉండొచ్చు, ఇండివిజువల్గా కూడా నేచర్కి కాంట్రిబ్యూషన్ లాగా ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది పనికొస్తుంది. ఓకే, సో అట్లా ఈ బయోడైవర్సిటీని కన్జర్వేషన్ కోసం ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ని మ్యాక్సిమం మన ఇండియన్ కమ్యూనిటీస్ వాడతాయి. ఇండియన్ కమ్యూనిటీసే కాదు, వరల్డ్లో కూడా చాలా కమ్యూనిటీస్ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ని ఫాలో అవుతాయి. సో కానీ దీంట్లో బేసిక్గా ఛాలెంజెస్ ఏంటి అంటే, సో దీనికి పేటెంట్ రైట్స్ అనేవి స్పెషల్గా ఈ ట్రీటీ ఫోకస్ చేసింది. సో మ్యాక్సిమం మిస్యూజ్ చేస్తున్నారు. సో అసలు ఏంటిది ట్రెడిషనల్ నాలెడ్జ్కి, జెనెటిక్ రిసోర్సెస్కి ఇండియాలో అసోసియేట్ అయిన ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి బయోపైరసీ. సో ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ని, జెనెటిక్ రిసోర్సెస్ని కమర్షియలైజ్ చేసి ఫారెన్ ఎంటిటీస్ వాడుకుంటున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే లోకల్ కమ్యూనిటీస్కి ఎట్లాంటి గుర్తింపు అనేది లేదు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన దగ్గర తెలంగాణలో పచ్చజొన్నలు వండుతాయి, మహారాష్ట్రలో తెల్ల జొన్నలు వండుతాయి. సో మనము ఎప్పటి నుంచో డెవలప్ చేసుకుంటూ ఈ పచ్చజొన్నలు పండిస్తున్నాం. సో దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కమర్షియలైజేషన్ పర్పస్కి ఒక కంపెనీస్ వచ్చి వాడుకుంటే అది పేటెంట్ రైట్స్, అది బయోపైరసీ కిందకే వస్తుంది. ఓకే, సో మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఏదో ఫారెన్ వాళ్ళు వచ్చి ఇవి ట్రేడింగ్ పర్పస్కి ప్రమోట్ చేసుకుంటూ పోయినారనుకో, అది బయోపైరసీ కిందికి వస్తుంది అనమాట. ఓకే, సో ఇదొక మేజర్ ఛాలెంజ్. నెక్స్ట్ ఫార్మర్స్కి ఎట్లాంటి సపోర్ట్ కానీ, ఎట్లాంటి బెనిఫిట్ షేరింగ్ ఫెసిలిటీ కానీ ఇవ్వడం లేదు. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఈ స్టేపుల్ ఫుడ్ క్రాప్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి దీంట్లో కొంచెం చేంజెస్ చేసి పేటెంట్ రైట్స్ తీసుకొని వాళ్ళు ఎకనామిక్గా లాభం పొందడం వల్ల ఫార్మర్స్కి ఎట్లాంటి సపోర్ట్ అనేది లేదు. సో ఫార్మర్స్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేసినారు ఇట్లాంటి స్టేపుల్ ఫుడ్ క్రాప్స్ డెవలప్మెంట్ కోసం. సో వాళ్ళకి గుర్తింపు ఉండాలి అనేసి మళ్ళీ ఒక ఛాలెంజ్. సో వాళ్ళకి గుర్తింపు అనేది లేదు. నెక్స్ట్ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మోడర్నైజేషన్ అవుతున్న కొద్దీ మన కల్చరల్ చేంజ్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి డాక్యుమెంటేషన్ ఎక్కడ లేదు. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ని మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండిజినస్ కమ్యూనిటీ రైట్స్ని గుర్తించాలి, వాళ్ళకి కూడా బెనిఫిట్ షేరింగ్ ఇవ్వాలి. సో ఇండిజినస్ కమ్యూనిటీ వాళ్ళు డిఫరెంట్ అగ్రికల్చరల్
మెథడ్స్ డెవలప్ చేయొచ్చు, ఎకలాజికల్ కన్జర్వేషన్ మెథడ్స్ డెవలప్ చేయొచ్చు. సో ఇట్లాంటి వాటికి డెవలప్మెంట్ మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఇండిజినస్ కమ్యూనిటీసే ఎక్కువ డెవలప్ చేస్తున్నాయి. సో వీళ్ళకి గుర్తింపు ఇంకా బెనిఫిట్ షేరింగ్ అనేది ఇవ్వాలి. సో ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్. సో ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. ఫర్ సపోజ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అని. సో ఈ బయోపైరసీని, రాంగ్ఫుల్ పేటెంట్స్ని అరికట్టాలి అని. నెక్స్ట్ ఇండియాస్ పేటెంట్ యాక్ట్ 1970 ఒకటి తీసుకొని వచ్చింది. ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ 2001 తీసుకొని వచ్చింది. నెక్స్ట్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 కింద ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. ఈ బయోలాజికల్ రిసోర్సెస్ ఎవరైతే కమర్షియలైజ్ చేసుకుంటున్నారో వీళ్ళు ఫార్మర్స్కి కూడా బెనిఫిట్ షేరింగ్ అనేది ఇవ్వాలి అనేసి, లోకల్ కమ్యూనిటీస్ కూడా బెనిఫిట్ షేరింగ్ అనేది ఇవ్వాలి అనేసి ఈ యాక్ట్ చెప్తుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 వచ్చేసి కమ్యూనిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంది. నెక్స్ట్ జిఐ యాక్ట్, జియోగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ 1999. సో ప్రతి రీజియన్కి ఒక థింగ్ని తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేయడం ఈ యాక్ట్ స్పెషాలిటీ. సో ట్రెడిషనల్ మెడిసిన్ కోసం సపరేట్గా మినిస్ట్రీనే ఎస్టాబ్లిష్ చేసింది, అదే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. తర్వాత యోగా ఇట్లాంటి కల్చరల్ హెరిటేజ్ని యునెస్కో రికగ్నిషన్ వరకు ఎంకరేజ్ చేసుకుంటూ పోయింది. సో వే ఫార్వర్డ్ వచ్చేసి అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దీంట్లో మంచి ప్రాక్టీసెస్, మంచి క్రాప్ వెరైటీస్ ఏవైనా ఉన్నాయనుకో, సో అవన్నీ కంట్రీ వైడ్గా మనం స్ప్రెడ్ చేయాలి. సో దట్ ఫార్మర్స్ డెవలప్ అవుతారు, మన ఎకనామీ కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఈ హర్బల్ గార్డెన్స్ అనేవి పెంచాలి, ఎందుకంటే ట్రెడిషనల్ మెడిసిన్కి చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎక్కువ ఎంకరేజ్ చేయడం కోసం అది స్కూల్ కరిక్యులంలో, యూనివర్సిటీస్లో, రీసెర్చ్ సెంటర్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడానికి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్స్ లాగా మనం ప్రొవైడ్ చేస్తే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఇది వే ఫార్వర్డ్ కింద ఉంది. నెక్స్ట్ దీనిదే సబ్ టాపిక్ ఇది, ట్రీటీ ఆన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, జెనెటిక్ రిసోర్సెస్ అండ్ అసోసియేటెడ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ఈ ట్రీటీ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకున్నాం. సో ఈ ట్రీటీ అనేది ఆల్మోస్ట్ 150 కంట్రీస్ కంటే ఎక్కువ కంట్రీసే సైన్ చేసినాయి. సో యాక్చువల్గా ఈ ట్రీటీ 1999లోనే తీసుకొద్దాం అనుకుర్రు. 2001 వరకు నెగోషియేషన్స్ అయినాయి. ఫైనల్గా 2024లో ఈ ట్రీటీ అనేది తీసుకొని వచ్చారు. సో ఇదేంటి అంటే పేటెంట్ రైట్స్ సిస్టంలో క్వాలిటీ, ఎఫికసీ మెయింటైన్ చేయడం కోసం, ట్రాన్స్పరెన్సీ కూడా మెయింటైన్ చేయడం కోసం ఈ ట్రీటీ అనేది తీసుకొని వచ్చారు. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ స్పెషల్గా ఇండిజినస్ కమ్యూనిటీ స్పెషాలిటీ అది. సో వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆన్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ ఒకటి తీసుకొని వచ్చారనమాట, ఒక డిక్లరేషన్. సో ఇందుకు ఈ ట్రీటీ అనేది మేజర్గా ఇండిజినస్ పీపుల్కి, జెనెటిక్ రిసోర్సెస్కి, ట్రెడిషనల్ నాలెడ్జ్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది. ఓకే, దీని కీ ప్రావిజన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడైతే ట్రెడిషనల్ నాలెడ్జ్ని పేటెంట్ రైట్స్ కింద చేయాలనుకుంటారో ఏ ఇండిజినస్ పీపుల్ కమ్యూనిటీ ఉంది వాళ్ళని కూడా డిస్క్లోజ్ చేయాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఎక్కడెక్కడ మనకి ఏమేమి థింగ్స్ ఫేమస్, ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎక్కడెక్కడ ఏ ఏ కమ్యూనిటీస్ వీటిని డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి, జెనెటిక్ రిసోర్సెస్ ఏ కమ్యూనిటీస్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. సో ఇవంతా మనకి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఇది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది ఈ ట్రీటీ కింద. నెక్స్ట్ ఈ డెవలపింగ్ కంట్రీస్ ఈ పేటెంట్ రైట్స్ పార్టిసిపేషన్ పెంచడం కోసం ఇన్సెంటివ్స్, కొన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇది చేస్తుంది ఈ ట్రీటీ కింద. నెక్స్ట్ సో ట్రీటీ సిగ్నిఫికెన్స్ ఏది, ఇంపార్టెన్స్ ఏంటి అంటే టోటల్గా పేటెంట్ రైట్ సిస్టమ్ పైన ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో అంతకుముందు ఏంటంటే ఒకరు ఇన్వెంట్ చేసి వాళ్ళకంత నాలెడ్జ్ అవేర్నెస్ లేక వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఇట్లా ఫారెన్ ఎంటిటీ వాళ్ళు వచ్చి వీళ్ళ టెక్నాలజీ తీసుకొని అది కమర్షియలైజ్ చేసుకొని దానికి పేటెంట్ రైట్స్ వాళ్ళే తీసుకుంటారు. సో అట్లేంది ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఈ లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. సో అట్లా కాకుండా
ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ ట్రీటీ ఉంది. నెక్స్ట్ లోకల్ కమ్యూనిటీస్కి రికగ్నిషన్ ఇస్తుంది, స్పెషల్గా జెనెటిక్ రిసోర్సెస్ పైన, ట్రెడిషనల్ నాలెడ్జ్ పైన. అండ్ బయోపైరసీ. సో బయోపైరసీ లోకల్ కమ్యూనిటీస్ డెవలప్ చేస్తారు, ఫారెన్ ఎంటిటీస్ వచ్చి పేటెంట్ రైట్స్ దానికి తీసుకుంటారు. సో ఇది బయోపైరసీ. సో ఈ బయోపైరసీని ఫస్ట్ కర్బ్ చేస్తుంది, తీసేస్తుంది. ఎథికల్ ఇన్నోవేషన్స్కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఈ ట్రీటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి ఫాస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్ట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 63 అనమాట, అవుట్ ఆఫ్ 120 కంట్రీస్. సో ఫస్ట్ ఈ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంది? సో క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే మనము ఇప్పుడు ఒక నార్మల్గా కోల్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ మేజర్గా యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ క్లైమేట్ చేంజ్కి ఎక్కువ రీజన్ అనమాట. సో ఇట్లా కాకుండా క్లీన్ ఎనర్జీ అనేది యూజ్ చేయాలి. క్లీన్ ఎనర్జీ అంటే ఎట్లా? ఈ రిన్యూవబుల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ. సో ఇట్లాంటి ఎనర్జీస్కి ఎక్కువ ఫోకస్ చేస్తూ మనము క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది? క్లైమేట్ చేంజ్ అనేది కొంత మటుకు తగ్గుతుంది, గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, మనం ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్గా కూడా ఉండొచ్చు. సో అందుకు ఈ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ని ప్రమోట్ చేయడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. సో ఈ రిపోర్ట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 63. 2023లో 67 ఉండే. సో ఇప్పుడు కొంచెం తగ్గింది ర్యాంక్. సో మనది థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అయినా కానీ మనం 63rd పొజిషన్లో ఉన్నాం. సో దీనికి గల మేజర్ ఛాలెంజెస్ ఏంది? సో దానికన్నా ముందు టాప్ 5 పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. పర్ఫార్మర్స్ వచ్చేసి స్వీడన్ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ డెన్మార్క్, తర్వాత ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఇంకా ఫ్రాన్స్. సో మేజర్ ఛాలెంజెస్ ఏంది? గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ మనం ఎందుకు ఎక్కువ చేయలేకపోతున్నాం అంటే టెక్నాలజికల్గా బ్యారియర్స్ చాలా ఉన్నాయి. ఫర్ సపోజ్ మనము మేజర్గా టెక్నాలజీ సపోర్ట్ కోసం బయట దేశాలతోని యాక్చువల్గా అడుక్కుంటున్నాం అనమాట, టెక్నాలజీ షేర్ చేయండి అని. సో టెక్నాలజీగా చాలా వెనుకబడి ఉన్నాం, ఇది మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా తక్కువ పెడుతున్నారు, సప్లై చైన్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఫర్ సపోజ్ నువ్వు ప్రొడక్షన్ చేసినావు, నువ్వు ఒక స్టూడెంట్వి, గ్రీన్ టెక్నాలజీలో ఒకటి కనుక్కున్నావు. సో దాన్ని ఎంకరేజ్ చేసే సప్లై చైన్ కూడా మనకు లేదు. సో నువ్వు ఒక లో బడ్జెట్లో ఒకటి తీసుకొని వచ్చినా కానీ దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు, సప్లై చైన్ ఇవన్నీ లేవు. సో ఇది మేజర్ ఛాలెంజ్. తర్వాత సబ్సిడీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ట్రేడ్ ప్రొటెక్షనిజం కూడా చాలా తక్కువ ఉంది. సో నువ్వు ట్రేడ్ చేస్తుంటే అది కరెక్ట్గా పనిచేస్తుందో పనిచేయదో కూడా మేజర్ ఛాలెంజ్. సో ఇట్లా చాలా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి మేజర్గా టెక్నాలజీ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఇంకా సప్లై చైన్స్ పరంగా మనకి ఎక్కువ ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొంటున్నాం. అందుకే మనము గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎక్కువ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ వే ఫార్వర్డ్ వచ్చేసి రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయాలి, కొత్త టెక్నాలజీస్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి. సో ఇది అనమాట. సో గ్లోబల్ లెవెల్గా మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వరల్డ్ వైడ్లో ఈ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి తీసుకుర్రు. సో దాంట్లో సోలార్ ఎనర్జీ టెక్నాలజీ ఇంక్రీజ్ చేయడం కోసం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 అనేది లాంచ్ చేసినారు. తర్వాత క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చిర్రు. ప్యానల్ ఆన్ క్రిటికల్ ఎనర్జీ ట్రాన్సిషన్ మినరల్స్ ఇదొకటి తీసుకొని వచ్చిర్రు. జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ అనేది తీసుకొని వచ్చిర్రు. తర్వాత కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది తీసుకొని వచ్చిర్రు. ఇంకా గ్లోబల్ రిన్యూవబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. సో ఇవన్నీ గ్లోబల్ లెవెల్గా తీసుకొని వచ్చినారు. ఇండియా లెవెల్లో అయితే నేషనల్ సోలార్ మిషన్ 2010లో తీసుకొని వచ్చారు, సో దట్ సోలార్ టెక్నాలజీని ప్రమోట్ చేయడం కోసం. తర్వాత నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2013లో తీసుకొని వచ్చారు, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ ప్రమోట్ చేయడం కోసం. సో ఇప్పుడు మనం వాడుతున్నామంటే మేజర్గా ఈ ఇనిషియేటివే కారణం. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్. సో
ఈ కారిడార్ ప్రాజెక్ట్‌లో మొత్తం రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్‌కి సంబంధించి ఏమేమైతే ఉంటాయో ఆ నెట్వర్క్ అంతా ఒకటే దగ్గర ఉండడం కోసం వరల్డ్ బ్యాంక్ దీనికి సపోర్ట్ చేస్తూ ఇది లాంచ్ చేసినారు ఈ ప్రాజెక్ట్. తర్వాత నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ. సో బయోఫ్యూయల్ పాలసీ అంటే ఏంది? మనము ఈ అగ్రికల్చరల్ వేస్ట్‌నంతా బయోఫ్యూయల్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఏంది? మనం ఈ పెట్రోల్‌ని, డీజిల్‌ని మాక్సిమం కట్టడి చేయొచ్చు. సో అట్లా నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అనేది 2018లో తీసుకొనొచ్చిర్రు. తర్వాత రిన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ అని తీసుకొనొచ్చిర్రు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023 తీసుకొనొచ్చిర్రు. సో ఇవి గ్లోబల్ ఇంకా ఇండియా లెవెల్‌లో కొన్ని ఇనిషియేటివ్స్ అనమాట. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌ని ఇంప్రూవ్ చేస్తూ. నెక్స్ట్ 5.3 మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్. సో మ్యాంగ్రోవ్స్ అనేవి జనరల్‌గా కోస్టల్ ఏరియాస్‌లో మనకు కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసము, మళ్ళీ సీ లెవెల్ రైజ్ అయితే దాన్ని తక్కువ చేయడం కోసము, కోస్టల్ ఏరియాస్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే రీసెంట్‌గా IUCN రెడ్ లిస్ట్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే వరల్డ్‌లో 50% మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది డేంజర్ లెవెల్లో ఖరాబ్ అవుతా వస్తుంది అని చెప్తుంది. సో ఈ మ్యాంగ్రోవ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కన్మింగ్ మాంట్రల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని వచ్చినారు. సో దీని కింద ఈ మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ సౌత్ ఇండియా, శ్రీలంక, మాల్డివ్స్, నార్త్ వెస్ట్ అట్లాంటిక్ దీంట్లో మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది క్రిటికల్ ఎండేంజర్డ్లో ఉంది. సో డేంజరస్ లెవెల్స్లో మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది ఖరాబ్ అవుతా వస్తుంది ఈ రీజియన్స్లో. నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూస్తే 15% ఆఫ్ వరల్డ్ కోస్ట్ లైన్ మొత్తం మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్సే కవర్ చేస్తుంది. సో కార్బన్ని ఎక్కువ తీసుకునే ఎకోసిస్టమ్ అనమాట ఇది. ఫర్ సపోజ్ మనకి ట్రాపికల్ ఫారెస్ట్లు కూడా ఉన్నాయి కదా, ఈ ట్రాపికల్ ఫారెస్ట్లు కార్బన్ని తీసుకునే దానికంటే 3 ఇంతలు ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది కార్బన్ని తీసుకుంటుంది. సో దీన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. సో ఇది సీక్వెస్టర్ లాగా పనికొస్తుంది. ఓకే, అప్రాక్సిమేట్గా 11 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ని తీసుకుంది ఇది. ఓకే, బిలియన్ టన్స్. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ఇది యూజ్ అవుతుంది. సీ లెవెల్ తక్కువ చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. సో చాలా యూజెస్ ఉన్నాయి మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్తో. సో దీనికి థ్రెట్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఈ స్పెషల్గా ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నిటి వల్ల మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది చాలా ఘోరంగా ఖరాబ్ అయిపోతుంది. అండ్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఓవర్ ఫిషింగ్ చేయడం వల్ల మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది ఖరాబ్ అవుతుంది. ఇవి మేజర్ థ్రెట్స్. సో దీనికి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొని వచ్చిర్రు. దాంట్లో వచ్చేసి ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 పబ్లిష్ చేస్తుంది మ్యాంగ్రోవ్స్ గురించి. సో దట్ మ్యాంగ్రోవ్స్ పైన ఫోకస్ ఎక్కువ చేయాలి అని. నెక్స్ట్ మిస్టీ అనే ప్రాజెక్ట్ ఉంది, మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అని. సో దీని కింద లోకల్ కమ్యూనిటీస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్స్ ఎక్కువ చేయండి, మ్యాంగ్రోవ్ ట్రీస్ని ఎక్కువ పెంచండి అనేసి ఎంకరేజ్ చేస్తుంది లోకల్ కమ్యూనిటీస్కి. మళ్ళీ లోకల్ కమ్యూనిటీస్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మన ఎన్విరాన్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అనేసి. నెక్స్ట్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ ఇనిషియేటివ్. సో ఎక్కువ ఓవర్ ఫిషింగ్ వల్ల మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి కొంచెం లిమిటెడ్ లెవెల్లోనే యూజ్ చేయండి ఫిషింగ్ పర్పస్కి అనేసి ఈ సైమే ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మ్యాజికల్ మ్యాంగ్రోవ్స్ క్యాంపెయిన్ అనేది తీసుకొని వచ్చారు మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్ కోసం. నేషనల్ కోస్టల్ మిషన్ తీసుకొని వచ్చారు. సో ఇవన్నీ మేజర్ ఇనిషియేటివ్స్ అనమాట. నెక్స్ట్ వే ఫార్వర్డ్కి వస్తే లీగల్ అండ్ పాలసీ మెజర్స్ అనేవి తీసుకున్నారు. ఫర్ సపోజ్ ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ ఇవన్నీ ఎకలాజికల్ కన్జర్వేషన్ కోసం యూజ్ అవుతాయి. నెక్స్ట్ మ్యాంగ్రోవ్ రీస్టరేషన్ కోసం గ్రీన్ బెల్ట్స్ తీసుకురావాలి, బఫర్ జోన్స్ లాగా ఇది పనికొస్తుంది కాబట్టి బఫర్ జోన్స్, గ్రీన్ బెల్ట్స్ ఇవి తీసుకొని రావాలి అండ్
వే ఫార్వర్డ్లో ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మ్యాంగ్రూవ్ సిస్టమ్స్ ఎట్లా డెవలప్ చేయాలి అనేసి దీంట్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇంక్రీజ్ చేస్తే మనం కొంత మటుకు మ్యాంగ్రూవ్ రీస్టోరేషన్ అనేది ఎక్కువ శాతము ఇంప్రూవ్ చేసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోరల్ బ్లీచింగ్. సో ఫస్ట్ కోరల్స్ అంటే ఏంది నేర్చుకుందాం. కోరల్స్ అంటే ఒక చిన్న యానిమల్స్ అనమాట ఇవి కూడా, కానీ మనకి యానిమల్స్ లాగా కనిపించవు. ఇవి స్మాల్ ప్లాంక్టన్ ఈటింగ్ యానిమల్స్. సో దీనిపైన పాలిప్స్, మళ్ళా జువాక్సాంథలే అనే ఒక టైప్ ఆఫ్ ఫోటోసింథటిక్ ఆల్గే ఉంటాయి. ఓకే, సో కోరల్ రీఫ్ ఈ లక్షద్వీప్ ఐలాండ్ మొత్తం కోరల్ ఐలాండే. ఓకే, తర్వాత అండమాన్ నికోబార్ చుట్టూ ఈ ఆరెంజ్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కోరల్ రీఫ్సే. సో ఇట్లా మనకి కోరల్ రీఫ్స్ అనేవి డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నాయి ఇండియా చుట్టుముట్టు. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా కోరల్ బ్లీచింగ్ అనేది పాస్ట్ ఈ కోస్టల్ ఏరియాస్ మొత్తంలో ఎక్కువ అవ్వడం గమనించినారు, అందుకే ఇది న్యూస్లో ఉంది. సో కోరల్స్ అనేవి రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని కూడా అంటారు. 23 to 29 degrees సెల్సియస్లో ఉంటే సీ టెంపరేచర్ సెల్సియస్లో ఉంటే 23 to 29 degrees సెల్సియస్లో ఉంటే సేఫ్ ఉన్నట్టు కోరల్స్. సో కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కోరల్స్ అనేవి వైట్ కలర్లోకి మారిపోతాయి. ఇట్లా వైట్ కలర్లోకి మారిపోయినప్పుడు మనం కోరల్ బ్లీచింగ్ అని అంటాం. దీనికి ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు కోరల్ బ్లీచింగ్కి. మేజర్గా అయితే సీ సర్ఫేస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కోరల్ బ్లీచింగ్ అనేది అవుతుంది. సో ఈ ఫస్ట్ మనకి 3 times అయింది ఆల్రెడీ వరల్డ్ మొత్తంలో ఒకటేసారి కోరల్ బ్లీచింగ్ అయిందనమాట. అది వచ్చేసి 1998లో, 2010లో, 2014 to 17లో, మళ్ళీ 2023 to 24లో 4th time అవుతుంది. గ్లోబల్ మాస్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది, ఇది 4th time. సో కోరల్ బ్లీచింగ్ మేజర్గా లక్షద్వీప్ ఐలాండ్స్లో, గల్ఫ్ ఆఫ్ మన్నార్లో, పాక్ బే, ఇంకా అండమాన్ అండ్ నికోబార్లో ఎక్కువ కనిపిస్తుంది. సో దీనికి మేజర్ రీజన్స్ వచ్చేసి సీ సర్ఫేస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, మెరైన్ హీట్ వేవ్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల. సో ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మొత్తం హీట్ వేవ్స్ అనమాట, ఇండియా మొత్తం ఆ వేడిని తట్టుకోలేక చాలామంది లాస్ట్ లైఫ్. సో ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల, మళ్ళీ ఓషన్ కరెంట్ షిఫ్టింగ్ వల్ల, ఈ సెడిమెంటేషన్ చెత్త చెదారం అంతా పోయి కోస్టల్ ఏరియాస్లో పోయి డంప్ చేయడం వల్ల కోరల్ రీఫ్స్ బ్లీచ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఓషన్ అసిడిఫికేషన్ వల్ల, సో ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఏ ఫ్యాక్టరీల వేస్ట్ అదంతా మనం నీళ్ళలోనే వదిలేస్తాం. దీనివల్ల ఏమైందంటే ఓషన్ అసిడిఫికేషన్ అనేది ఎక్కువ అయిపోయింది. సో దీనివల్ల అంటే ఎక్కువ న్యూట్రియంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల అసిడిఫైడ్ అయిపోయింది. దీనివల్ల కూడా కోరల్ బ్లీచింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ సీవీడ్స్, ఓషన్ చుట్టుముట్టు పిచ్చి పిచ్చి చెట్లన్నీ పెరగడం వల్ల, ఈ ఆల్గల్ స్పీషీస్ కూడా పెరగడం వల్ల కోరల్ బ్లీచింగ్ అయింది. నెక్స్ట్ ఇంకొక మేజర్ యానిమల్ వచ్చేసి క్రౌన్ ఆఫ్ థార్న్స్ స్టార్ ఫిష్ అని ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని ఆస్ట్రేలియాలో మనకు ఒక పెద్ద కోరల్ రీఫ్ అనమాట ఇది వరల్డ్లోనే. సో దీన్ని మొత్తం ఎఫెక్ట్ చేయడానికి కారణం ఈ స్టార్ ఫిష్ అనమాట, క్రౌన్ ఆఫ్ థార్న్స్ స్టార్ ఫిష్. తర్వాత ఎగ్జీనోబయోటిక్స్ అని ఉంటుంది. ఈ ఎగ్జీనోబయోటిక్స్ ఏంటి అంటే కెమికల్స్, స్పెషల్గా ఈ కాపర్ ఇంకా ఆయిల్ ఇంకా హర్బిసైడ్స్ ఇవన్నీ కోరల్ బ్లీచింగ్కి కారణం. నెక్స్ట్ ఎపిజోటిక్స్, సో ఇదేంటి అంటే వైరల్ డిసీజ్ అనమాట, కోరల్స్కి సంబంధించి ఒక వైరల్ డిసీజ్. సో దీనివల్ల కోరల్ బ్లీచింగ్ అనేది అయింది. సో ఇనిషియేటివ్స్ వచ్చేసి మనకి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ ఆఫ్ 1991 కింద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కోరల్ రీఫ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ట్రస్ట్ దగ్గర ఎకో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెంచాలి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ గుజరాత్ మెరైన్ నేషనల్ పార్క్ దగ్గర ఈ కోరల్ రీఫ్ రికవరీ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చిర్రు. గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతోని ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ ఏరియాలో కోరల్ రీఫ్ డెవలప్మెంట్ కోసం
ఒక రిస్టరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇట్లా కొన్ని ఇనిషియేటివ్స్ అనేది ఇండియా తీసుకుంది. వే ఫార్వర్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇనిషియేటివ్ అనేది నేషనల్ లెవెల్లో ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తోని కోఆపరేట్ ఇంకా పార్ట్నర్షిప్ తీసుకొని మనం కోరల్ రీఫ్ని ప్రిజర్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కోరల్ కన్జర్వేటరీ ప్రాజెక్ట్, దీంట్లో కూడా మనం ఒక భాగస్వామ్యం అవ్వాలి. సో ఈ రెండు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనమాట. కోరల్ రీఫ్ ప్రొటెక్షన్ కోసం మనం దీంతో కోఆపరేట్ అయ్యి కోరల్ రీఫ్ని ప్రిజర్వ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మోడర్న్ టెక్నాలజీని యూస్ చేసి మనం కోరల్ రీఫ్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ బయోరాక్ టెక్నాలజీ. ఈ బయోరాక్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే ఈ వేస్ట్ ఓషన్స్లో వేస్ట్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కాల్షియం కార్బన్ డైఆక్సైడ్ లాగా కన్వర్ట్ చేస్తాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే నార్మల్ కండిషన్స్లో అయితే కోరల్ రీఫ్స్ ఎట్లా పెరుగుతాయో ఈ కాల్షియం కార్బోనేట్ యూజ్ చేసుకొని ఈ కోరల్ రీఫ్స్ 3 times ఎక్కువ గ్రో అవుతాయి అనమాట. సో అట్లా మనం కోరల్ రిస్టోరేషన్కి ఈ టెక్నాలజీ యూజ్ చేయవచ్చు. సో ఇది ఆల్రెడీ గల్ఫ్ ఆఫ్ కచ్ కోరల్ రిస్టోరేషన్లో యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి సూపర్ కోరల్. సో మేజర్గా కోరల్ బ్లీచింగ్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవుతుంది కాబట్టి టెంపరేచర్ రెసిస్టెంట్ కోరల్స్ని మనం డెవలప్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కోరల్స్ అనేవి అంత ఎఫెక్ట్ పడవు, రెసిస్టెంట్ ఉంటాయి అనేసి ఈ సూపర్ కోరల్స్ యొక్క టెక్నాలజీ. ఓకే, సో ఇట్లా మనము ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మన తరపు నుంచి కూడా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయాలి. సో చెత్త చెదారం అంతా నీళ్ళలో పడేయకుండా మనము మన వాటర్ బాడీస్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న కోస్టల్ కమ్యూనిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ అవేర్నెస్ ఇంకా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ అరేంజ్మెంట్ ఆన్ ఫారెస్ట్. సో యుఎన్ఎఫ్ఎఫ్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. సో ఫస్ట్ టైం ఇది 2017లో ఎస్టాబ్లిష్ అయింది. సో దీనికి ఇది గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ అనేవి సెట్ చేసుకుంది. దాంట్లో 6 గోల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే రివర్స్ ఫారెస్ట్ కవర్ లాస్ ఫస్ట్ గోల్, సెకండ్ గోల్ వచ్చేసి ఇంప్రూవ్ ఫారెస్ట్ బెనిఫిట్స్ అండ్ లైవ్లీహుడ్, థర్డ్ గోల్ వచ్చేసి ప్రొటెక్ట్ ఫారెస్ట్ అండ్ యూస్ సస్టైనబుల్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్, మొబలైజ్ రిసోర్సెస్, ప్రమోట్ ఇంక్లూసివ్ ఫారెస్ట్ గవర్నెన్స్, కోఆపరేట్ అండ్ వర్క్ అక్రాస్ సెక్టర్స్. సో ఈ గోల్స్ అన్నీ 2030 వరకు రీచ్ కావాలి అని ఒక గోల్ పెట్టుకుంది. సో దీనివల్ల ఇది ఏమనుకుంటుంది అంటే ఫారెస్ట్ ఏరియా మొత్తం వరల్డ్ వైడ్లో అట్లీస్ట్ 3% ఇంక్రీజ్ చేయాలి అని దీని మేజర్ గోల్. సో ఐఏఎఫ్ అనేది ఇంటర్నేషనల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్, ఇది 2000లో అరేంజ్ అయింది. సో ప్రీవియస్గా 2 బాడీస్ ఉండే. సో ఈ 2 బాడీస్ని రీప్లేస్ చేస్తూ ఐఏఎఫ్ అనేది 2000లో ఫామ్ అయింది. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్, ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఇంకా అన్ని ఫారెస్ట్ టైప్స్లో సస్టైనబుల్గా ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది చెయ్యాలి అని దీని మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ ఇంకొకటి పబ్లిక్ ఇంకా ప్రైవేట్ సెక్టర్స్తోని ఇంటర్నేషనల్ కోఆపరేషన్తోని వీళ్ళ హెల్ప్ తీసుకొని ఫారెస్ట్ అనేది డెవలప్ చేయాలి, ఇంకా ఫారెస్ట్ గవర్నెన్స్ ఇంక్రీజ్ చేయాలి అనేసి దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో ఐఏఎఫ్ ఉంది కదా, ఐఏఎఫ్ కింద 5 సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఫోరం ఆన్ ఫారెస్ట్ ఒకటి, కొలాబరేటివ్ పార్ట్నర్షిప్ ఆన్ ఫారెస్ట్, మళ్ళా ద గ్లోబల్ ఫారెస్ట్ ఫైనాన్సింగ్ ఫెసిలిటేషన్ నెట్వర్క్. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తెలుసుకొని వదిలేయండి. యునైటెడ్ నేషన్ ట్రస్ట్ ఫండ్, ఇంకా యుఎన్ఎఫ్ఎఫ్ సెక్రటేరియట్. సో ఈ 5 కాంపోనెంట్స్ ఐఏఎఫ్ కింద వర్క్ చేస్తాయి ఫర్ స్ట్రెంథనింగ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ వరల్డ్ వైడ్. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ 19th సెషన్ కండక్ట్ చేస్తుంది. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఇది ఒక డిక్లరేషన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఫారెస్ట్ ప్రొటెక్షన్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. స్పెషల్గా పీపుల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్స్ మీద దృష్టి పెడుతూ ఇవన్నీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోసం కొత్త ఇనిషియేటివ్స్ అడాప్ట్ చేసుకొని వెళ్ళాలి ముందుకి అనేసి ఒక డిక్లరేషన్ పాస్ చేస్తుంది. ఓకే, సో
ఇదనమాట. సో, ఫారెస్ట్ బేస్డ్ సొల్యూషన్స్‌ని బేస్ చేసుకొని ఫారెస్ట్ డెవలప్‌మెంట్ చేయాలి. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ అంటే అక్కడ కూడా మొత్తం అర్బనైజేషన్ చేయాలని కాదు. ఫారెస్ట్‌ని సస్టైనబుల్‌గా డెవలప్ చేయాలి. అక్కడ అన్ని స్పీషీస్, వాటర్ సిస్టమ్ అవన్నీ మంచిగా ఉండాలి అనేసి ఈ యునైటెడ్ నేషన్ ఫోరం ఆన్ ఫారెస్ట్ మేజర్‌గా కష్టపడుతుందనమాట. ఇంతే. నెక్స్ట్ వచ్చేసి 5.7 హీట్ వేవ్స్. సో, ఇప్పుడు మేజర్‌గా ప్రాబ్లమ్ అనేది హీట్ వేవ్స్. ఎందుకు అంటే ఓవర్‌గా 37 సిటీస్ నార్త్ ఇంకా సెంట్రల్ రీజియన్స్‌లో ఈ 37 సిటీస్‌లో టెంపరేచర్ అనేది 45 డిగ్రీస్ కంటే ఎక్కువ వెళ్ళిపోయింది. అందుకు హీట్ వేవ్ లాగా కేటగరైజ్ చేసిర్రు. సో, దీనికి ఈ హీట్ వేవ్‌కి మేజర్ ఫ్యాక్టర్స్ ఏంది అంటే టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల, ర్యాపిడ్ అర్బనైజేషన్ అవ్వడం వల్ల, హ్యూమన్ ఇండ్యూస్డ్ గ్లోబల్ వార్మింగ్. సో, మనం ఎక్కువ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, వెహికల్స్ ఇట్లాంటివి ఎక్కువ వాడుతున్నాం కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అందుకు ఆహ్, ఏమంటారు రిజల్టే ఈ హీట్ వేవ్. సో, దీనికి ఎఫెక్ట్స్ ఎట్లుంటాయంటే హెల్త్ ఎఫెక్ట్స్ మేజర్‌గా హీట్ వేవ్, హీట్ స్ట్రోక్ వచ్చేసి 2000 ఇంకా 2020 మధ్యలో ఓవరాల్‌గా 10,000 మంది పీపుల్ చనిపోయినారు ఈ హీట్ వేవ్స్ వల్ల. యాస్ పర్ ఐఎండీ రిపోర్ట్. తర్వాత ఎన్విరాన్మెంటల్ పరంగా ఎట్లా లాస్‌లు అయితాయంటే ఎనర్జీ డిమాండ్. సో, ఉబ్బరం ఎక్కువ ఉంటే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువ వాడుకుంటాం. ఎనర్జీ డిమాండ్ అనేది చాలా ఎక్కువైపోతది. మళ్ళా ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువైపోతాయి. నీళ్ళు లేకుండా చాలామంది చాలా ఇబ్బందులు పడతారు. డ్రాట్స్ అనేవి పెరిగిపోతది. ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతది. పొల్యూషన్ అనేది ఎక్కువైపోతది ఇంకా. సాయిల్ మాయిశ్చర్ మొత్తం తక్కువైపోతది. ఇది మేజర్‌గా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్. సొసైటీ పరంగా ఇంకా ఎకనామిక్ పరంగా చూసుకుంటే అగ్రికల్చర్ చూసుకుంటే ప్రొడక్టివిటీ తక్కువైపోతది. హీట్ ఎక్కువుంటే ప్రొడక్టివిటీ తక్కువైపోతది. మైగ్రేషన్ ఎక్కువైతది. సో, ఇక్కడ హీట్ ఉంది వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి చాలామంది వెళ్ళిపోతారు. మైగ్రేట్ అయితారు. లైఫ్ స్టాక్ కూడా తక్కువైపోతది. సో, ఎకనామిక్ పరంగా చాలా లాస్ అయితది. అండ్ ఇంకొకటి ఏంది అంటే కొన్ని కలర్ కోడ్స్ ఉన్నాయి హీట్ వేవ్‌ని డిస్క్రైబ్ చేస్తూ. ఫస్ట్ గ్రీన్ అంటే నార్మల్ డే. యెల్లో అంటే అట్‌లీస్ట్ 2 డేస్ వరకి హీట్ వేవ్ అనేది ఉంటది. జాగ్రత్తగా ఉండండి అని. ఆరెంజ్ వేవ్ అంటే సివియర్ హీట్ 2-4 డేస్ వరకు ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి. రెడ్ అయితే ఇంకా ఎక్స్‌ట్రీమ్ అనమాట. 6 డేస్ వరకు ఎక్సీడ్ అవ్వచ్చు. 2-6 డేస్ వరకి డేంజరస్ లెవెల్ హీట్ వేవ్ అనమాట రెడ్ అలర్ట్ అంటే. సో, ఇవన్నమాట. నెక్స్ట్ వే ఫార్వర్డ్‌కి వస్తే కూల్ షెల్టర్స్ అనేది ప్రొవైడ్ చేయడం, ఎన్విరాన్మెంట్‌ని ఇంప్రూవ్ చేయడం, హెల్త్ కేర్‌ని ఎక్కువ ప్రమోట్ చేయడం ఇవన్నీ వే ఫార్వర్డ్‌లో ఉన్నాయి. 5.7 ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా. సో, రీసెంట్‌గా గుజరాత్‌లో ఫైర్ యాక్సిడెంట్, మధ్యప్రదేశ్‌లో, ఢిల్లీ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం 2022లోనే 7,500 ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి. అందులో చనిపోయిన వాళ్ళ సంఖ్య 7,435 పీపుల్. మోస్ట్లీ 800 ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మొత్తం ఢిల్లీలోనే అయినాయి. సో, దీనికి మేజర్‌గా రీజన్స్ ఏంది అంటే సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం, హ్యూమన్ నెగ్లిజెన్స్, మళ్ళా ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్. ఈ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అయితున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఈ హాస్పిటల్స్‌లో, హోటల్స్‌లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఇంకా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఇంకొక రీజన్. సో, ప్రెజెంట్ మనకి ఎగ్జిస్టింగ్ ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంకా రెగ్యులేషన్స్ ఏంది ఇండియాలో అంటే ఫస్ట్ ఈ ఫైర్ సేఫ్టీ గురించి మొత్తం చూసుకోవడం అనేది స్టేట్ సబ్జెక్ట్ అనమాట. సో, స్టేట్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో, దీని కింద ఫైర్ ప్రివెన్షన్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. సో, స్టేట్ గవర్నమెంటే మొత్తం ఫైర్ ప్రివెన్షన్‌కి రెస్పాన్సిబుల్ అనమాట. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఉంది. సో, దీని కింద మోడల్ బిల్డింగ్ బై లాస్ అనేవి తీసుకొని వచ్చినారు. తర్వాత మోడల్ బిల్ టు ప్రొవైడ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ ఫర్ ద స్టేట్ 2019 తీసుకొని వచ్చారు. మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 2020లో ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ గైడ్లైన్స్ అనేది తీసుకొని వచ్చారు. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఇన్ స్టేట్స్. సో, ఇవన్నీ మేజర్ లాస్ అనేవి తీసుకొని వచ్చారు.
అయినా కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి కట్టడి అవ్వట్లేదు. ఎందుకు అంటే చెకింగ్ ప్రాసెస్ అనేది లేదు, మానిటరీ అథారిటీ సరిగ్గా లేదు. సో ఈ మేజర్ రీజన్స్ అనమాట. ఇంత మంచి లాస్ ఉన్నా కానీ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఛాలెంజెస్ వచ్చేసి, సో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయంటే సేఫ్టీ మెజర్స్ అనేవి లేవు. స్పెషల్గా పెద్ద పెద్ద స్టేట్స్ లాంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇట్లాంటి స్టేట్స్లో అసలు సేఫ్టీ మెజర్సే లేవు. అంటే ఇది స్టేట్ సబ్జెక్ట్ కదా, సో స్టేట్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా ఫైర్ సేఫ్టీ గురించి. సో ఇట్లాంటి స్టేట్స్లో అసలు లెజిస్లేషన్సే లేవు. నెక్స్ట్, చాలా స్టేట్స్ ఈ మోడల్ ఫైర్ యాక్ట్ 2019ని ఇంకా అప్డేట్ చేసుకోలేవు. తర్వాత ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ సరిగ్గా లేక, ఫైర్కి సంబంధించిన స్టాఫ్ సరిగ్గా లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేక మనం ఫైర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో మేజర్గా అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఈ టైంలోనే ఎందుకు ఎక్కువ పెరిగినాయి అంటే అర్బనైజేషన్ మేజర్ రీజన్. సో అర్బనైజేషన్ వల్ల అంటే చిన్న చిన్న ఇల్లులు ఉండడం వల్ల ఒక్క ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ దాని చుట్టుపక్కల ఇల్లులన్నీ కాలిపోయి నాశనం అయిపోతున్నాయి. ఓకే, సో హై పాపులేషన్ డెన్సిటీ ఉండడం వల్ల ఎక్కడైతే హై పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో రిస్క్ కూడా అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అర్బన్ ప్లానింగ్ అనేది చాలా పువర్గా ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగ్గా లేవు. ఫైర్ యాక్సిడెంట్ అయితే స్ప్రింక్లర్ సిస్టమ్ ఉండాలి, ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. మళ్ళీ ఫైర్ అలారం అనేది ఉండాలి. ఎక్కడైనా ఏ ఫ్లోర్లోనైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ అలారం ఉంటే మొత్తం అందరూ యాక్టివ్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారు. సో అట్లాంటి ఛాన్సెస్ ఉండాలంటే ఫస్ట్ ఫైర్ అలారం సరిగ్గా ఉండాలి. ఆ ఫైర్ అలారం కూడా మ్యాక్సిమం దగ్గర పని చేయదు. సో ఇవన్నమాట మేజర్గా రీజన్స్. తర్వాత వే ఫార్వర్డ్ వచ్చేసి ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అవేర్నెస్ అనేది ఎక్కువ మందికి చేరేటట్టు చూడాలి. నెక్స్ట్, ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎక్విప్మెంట్, ట్రైనింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. సో దీనివల్ల మనం కొంతమేరకి కట్టడి చేయొచ్చు ఫైర్ యాక్సిడెంట్స్ని. నెక్స్ట్ వచ్చేసి 5.8 టాపిక్ నార్వెస్టర్స్. సో ఈ నార్వెస్టర్స్ అనేది ఈస్టర్న్ ఇంకా నార్త్ ఈస్ట్ ఇండియాలో లోకల్ విండ్స్ అనమాట. సో ఇవి చాలా వేడి ఇంకా డ్రై విండ్స్ అనమాట. సో ఈ లోకల్ విండ్స్ వచ్చినప్పుడు ప్రతి సమ్మర్లో ఈ లోకల్ విండ్స్ వస్తాయి. ఎక్కడెక్కడ వస్తాయి అంటే ఈస్టర్న్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో వస్తాయి. సో ఇవి వచ్చేటప్పుడు థండర్ స్టార్మ్స్, పెద్ద పెద్ద వర్షాలతో వస్తుంది అనమాట. డేంజర్గా ఉంటుంది. అందుకే బెంగాల్లో దీన్ని కాల్ బైసాఖి అంటారు, అస్సాంలో బార్దోలి చేహ్రా అంటారు. ఓకే, సో ఈ నార్వెస్టర్స్ వల్ల మనకి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, నెగటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఖరీఫ్ క్రాప్స్ అప్పటి వరకు చాలా సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుంది. ఈ నార్వెస్టర్స్ వచ్చే వరకు ఈ ప్రీ ఖరీఫ్ క్రాప్స్కి మంచిగా వాటర్ తగిలి మంచిగా ప్లాంట్ గ్రోత్ ఉంటుంది అనమాట. స్పెషల్గా ఈ జూట్, ప్యాడీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ ఈ నార్వెస్టర్స్. తర్వాత దీంట్లో నెగటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసి డిస్ట్రక్టివ్ అనమాట. ఇవి చెట్లని, ప్రాపర్టీస్ని మొత్తం ఖతం చేసేస్తుంది. సో లోకల్ విండ్స్ ఈ నార్వెస్టర్సే కాకుండా మనకి వేరేవి కూడా ఉన్నాయి. దాంట్లో లూ వచ్చేసి హాట్ అండ్ డ్రై విండ్స్ అనమాట. నార్త్ ఇంకా వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో మే ఇంకా జూన్ మంత్లో వస్తాయి. దీంట్లో పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసి గ్రెయిన్, అదే వరి పొట్టు ఉంటుంది కదా, సో ఆ వరి పట్టుని గ్రెయిన్స్ని సపరేట్ చేయడానికి ఈ విండ్స్ యూజ్ చేస్తారు. నెగటివ్ ఎఫెక్ట్ వచ్చేసి ఇది చాలా వేడి గాలులు కాబట్టి చాలామంది చనిపోయే అవకాశం ఉంటుంది డీహైడ్రేషన్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఆంది అంటే దీన్ని కాలి ఆంది అని కూడా అంటారు. నార్త్ వెస్టర్న్ ఇంకా సెంట్రల్ ఇండియాలో ఈ లోకల్ విండ్స్ ఉంటాయి. సో ఇదేం లేదు, మొత్తం లైఫ్ అండ్ ప్రాపర్టీని ఎక్కువ డిస్ట్రాక్ట్ చేసి పడేస్తుంది. సో ఈ లోకల్ విండ్ వల్లనే ఢిల్లీలో పొల్యూషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాంగో షవర్స్. ఈ మ్యాంగో షవర్స్ అనేవి కేరళ ఇంకా కర్ణాటక ప్రాంతంలో వస్తాయి. సో ఇవి యాక్చువల్గా ఇవి వచ్చినప్పుడు మ్యాంగోస్ తొందరగా పండే అవకాశాలు ఉంటాయి. అందుకే దీన్ని మ్యాంగో షవర్స్ అని అంటారు. నెక్స్ట్ బ్లాసమ్ షవర్స్ అని ఎందుకు అంటారంటే ఇది కేరళలో వస్తుంది సమ్మర్ తర్వాత. సో ఇది
ఇది రావడం వల్ల కాఫీ ఫ్లవర్స్ అన్నీ పూస్తాయి. అందుకు ఈ బ్లాసమ్ అవుతాయి కాబట్టి బ్లాసమ్ షవర్స్ అంటారు. సో ఇది హై కమర్షియల్ ఇంపార్టెన్స్ అనమాట ఈ బ్లాసమ్ షవర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంటా. ఈ ఎలిఫెంట్ వచ్చేసి మలబార్ కోస్ట్ దగ్గర పడుతుంది వర్షము. మలబార్ కోస్ట్ దగ్గర వస్తాయి ఈ లోకల్ విండ్స్. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో వస్తుంది. సో ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ మాన్సూన్కి ఎండ్ లాగా ఈ ఎలిఫెంటా లోకల్ విండ్స్ వస్తాయి. 5.9.1 వెనజులా మే బీ ద ఫస్ట్ నేషన్ టు లూజ్ ఆల్ ఇట్స్ గ్లేషియర్స్. సో ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ క్లైమేట్ ఇనిషియేటివ్ రిపోర్ట్ ప్రకారం వెనజులాకి ఉన్న ఒకే ఒక్క గ్లేషియర్ హంబోల్ట్ గ్లేషియర్ కూడా ఇప్పుడు గ్లేషియర్ స్టేటస్ నుంచి తొలగిపోయింది. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇక్కడున్న ఏకైక గ్లేషియర్ మొత్తం సైజ్ చిన్నగా అయిపోయి ష్రంక్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు వెనజులాకి అసలు ఇప్పుడు గ్లేషియర్సే లేవు. ఓకే, సో దీని ఇంపాక్ట్స్ ఏంది? ఒకవేళ అన్ని గ్లేషియర్స్ కరిగిపోతే నాసా రిపోర్ట్ ప్రకారం సీ లెవెల్ రైజ్ అనేది 60 meters పెరిగిపోతుంది. ఓకే, సో ఈ సీ లెవెల్ రైజ్ మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే సీ లెవెల్ రైజ్, బయోడైవర్సిటీ లాస్ అవుతుంది, డిజాస్టర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. సో ఇట్లా అనమాట మేజర్ థ్రెట్స్. గ్లేషియర్స్ మొత్తం మెల్ట్ అయిపోతే ఆగమాగం అయిపోతుంది వరల్డ్ మొత్తం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.9.2 క్లైమేట్ చేంజ్ క్యాన్ వీకెన్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. సో ఆర్బీఐ ఇట్లా చెప్తుంది. సో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మనీ సర్క్యులేషన్ కూడా ఎఫెక్ట్ పడుతుంది, వీకెన్ అయిపోతుంది యాక్చువల్గా అని చెప్తుంది. సో ఏంది అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. సో ఫర్ సపోజ్ హీట్ వేవ్స్ గురించి నేర్చుకున్నాం కదా ఇందాక. సో హీట్ వేవ్స్ వల్ల ఏమవుతుంది, మనం ఏసీస్, కూలర్లు, ఫ్యాన్లు వాడడం ఎక్కువ వాడతాం. సో దానివల్ల ఏమవుతుంది, మనీ సర్క్యులేషన్ అంటే పవర్ డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. డిమాండ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఇంకా పెరిగిపోతాయి. ఓకే, సో అట్లా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. తర్వాత ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ప్రొడక్టివిటీ తక్కువైపోతుంది. ప్రొడక్టివిటీ తక్కువైతే అవుట్పుట్ కూడా తక్కువైపోతుంది. సో బేసిక్గా న్యాచురల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. బియ్యము, ధాన్యాల ప్రైస్లు చాలా పెరిగిపోతాయి. మొత్తం ఈ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఈ ఫైనాన్షియల్ దీంట్లో పైసల పరంగా చాలా వీక్ అయిపోతారు. ఇవన్నీ అనమాట మేజర్ థ్రెట్స్. తర్వాత దీంట్లో వే ఫార్వర్డ్ వచ్చేసి మనం గ్రీన్ టాక్సానమీ, సో గ్రీన్ ట్రాన్సిషన్ మెథడ్స్ యూజ్ చేయాలి. క్లైమేట్ని కాపాడుకునే ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5.9.3 న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్. సో ఇదేంటంటే రీసెంట్గా COP21 ప్రపోజ్ చేసింది ఇది. తర్వాత సో దీనికి ఏంటంటే క్లైమేట్ ఫైనాన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారు అంతే. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ రిమూవల్స్ అండ్ కార్బన్ ఫార్మింగ్ రెగ్యులేషన్ ఇన్ యూరోపియన్ యూనియన్. సో ఫస్ట్ టైం యూరోపియన్ యూనియన్ లెవెల్లో కార్బన్ రిమూవల్ సర్టిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని వచ్చింది. సో ఇదేంటి అంటే ఈ కార్బన్ రిమూవబుల్ టెక్నాలజీస్కి ఇన్నోవేషన్ ఇవన్నీ బూస్ట్ చేస్తూ, ఇంకా కార్బన్ ఫార్మింగ్ని బూస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ ఈ కార్బన్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే సాయిల్ డిస్టర్బెన్స్ ఎక్కువ చేయకుండా ఫార్మింగ్ చేయడాన్ని కార్బన్ ఫార్మింగ్ అంటారు. సో దీనివల్ల అగ్రికల్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అనేది తక్కువ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ గ్రీన్ వాషింగ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. గ్రీన్ వాషింగ్ అంటే ఏంటంటే మ్యాక్సిమమ్ కంపెనీస్ గ్రీన్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము అని వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటారు. సో కానీ యాక్చువల్గా ఏంటిది, వాళ్ళు యాక్చువల్గా గ్రీన్ టెక్నాలజీ యూజ్ చేయరు, ఉట్టిగానే అట్లా చెప్తారు. సో దానిని గ్రీన్ వాషింగ్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. సో ఇదేంటంటే ఇప్పుడు ఒక ఏరియాలో కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలంటే డైరెక్ట్ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసేస్తారు. అది ఒక ప్రొసీజర్ ద్వారా మొత్తం సాలిడ్ లాగా తయారు చేసేసి
పర్మనెంట్గా స్టోర్ చేసేస్తారనమాట. సో దాన్నే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ప్లాంట్ అంటారు. సో వరల్డ్ లార్జెస్ట్ ఈ DAC+S ప్లాంట్ అనేది మనకి ఐస్లాండ్లో స్టార్ట్ చేసినారు. ఇది వచ్చేసి మ్యామత్ అనమాట దీని పేరు. ఓకే, సో ఇదనమాట పాయింట్. నెక్స్ట్ కీలింగ్ కర్వ్. కీలింగ్ కర్వ్ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా కీలింగ్ కర్వ్ అనేది అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ని రికార్డ్ చేస్తుంది. సో ఈ అబ్జర్వేటరీ వచ్చేసి మౌనా లోవా హవాయి ఐలాండ్స్లో ఉంటుంది. ఈ మౌనా లోవా వాల్కానిక్ పక్క సైడ్ ఉంటుంది అనమాట ఈ అబ్జర్వేటరీ. సో రీసెంట్గా హై కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్స్ అనేవి ఇది అబ్జర్వ్ చేసింది ఫ్రమ్ మార్చ్ 2024. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 4.7 పార్ట్స్ పర్ మిలియన్ రికార్డ్ చేసిందనమాట. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. సో కార్బన్ కాన్సన్ట్రేషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అని ఈ కీలింగ్ కర్వ్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి బయో కవర్ అంటే ఏం లేదు, ఫస్ట్ కంపోజ్డ్ మెటీరియల్ అంతా వేస్తాం మనం సాయిల్ పైన అయినా రోడ్ పైన అయినా ఎక్కడైనా సాయిల్ పైన ఒక సర్ఫేస్ పైన వేస్తాం. వేసేసి మెచ్యూర్ కంపోస్ట్ని పైన వేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీథేన్ ఎమిషన్ రాకుండా ఉంటుంది. సో ఈ మీథేన్ ఎమిషన్ కార్బన్ డైఆక్సైడ్లా కన్వర్ట్ అయ్యి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. దీన్నే బయో కవర్ అని అంటాం. ఓకే, ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి కంపోస్ట్ మెటీరియల్ అంతా కింద వేస్తాం. సో అక్కడ మీథేన్ జనరేషన్ అవుతుంది కదా, అట్లా కాకుండా పైన ఏం చేస్తాము, మెచ్యూర్ కంపోస్ట్ అనేది పైన వేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, మీథేన్ ఎమిషన్స్ కార్బన్ డైఆక్సైడ్లాగా కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే బయో కవర్ అని అంటాం. ఓకే, సో రీసెంట్గా మనకి ఇది రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేయొచ్చు అంటే ఈ టెక్నాలజీ, ఇంకా ల్యాండ్ రీక్లమేషన్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ రిలీజ్డ్ రిపోర్ట్ టైటిల్డ్ వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పెరిటీ. సో ఇదేంటంటే రీసెంట్గా వాటర్ ఇంపార్టెన్స్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో రేజ్ చేయడానికి ఈ రిపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో 10th రిపోర్ట్ అనేది ఇండోనేషియాలో రిలీజ్ చేశారు. సో 2022 ప్రకారం ఏంటి అంటే 197 మిలియన్ పీపుల్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేక చనిపోయినారు. గ్లోబల్ లెవెల్లో 450 మిలియన్ పీపుల్ హై పావర్టీ జోన్లో ఉండి లో వాటర్ యాక్సెస్ హాట్స్పాట్లో ఉండడం జరిగింది. సో అందుకు వాటర్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ 5.9.1 ఇండియా బికేమ్ థర్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేటర్. సో 2023 రిపోర్ట్ ప్రకారం అయితే థర్డ్ వచ్చేసి జపాన్ ఉండే, కానీ మనం ఇప్పుడు జపాన్ని ఓవర్టేక్ చేసినాం. ఇది ఒక మంచి సిగ్నలే, మనం డెవలప్ అవుతున్నాం అనేసి. సో గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ 2024 రిపోర్ట్ ప్రకారం మన ఇండియా థర్డ్ పొజిషన్ తీసుకుంది. సో ఫస్ట్ చైనా, అంతకుముందు చైనా, US, బ్రెజిల్, జపాన్ ఉంటుండే, కానీ మనము ఈ జపాన్ని ఓవర్టేక్ చేసినాం అనమాట. సో ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఉన్నాం. సో కానీ ఇప్పటికీ కోల్డ్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో మనం సెకండ్ హైయెస్టే ఉన్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.9.10 స్పెయిన్ బికేమ్ 99th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే సోలార్ ఎనర్జీ టెక్నాలజీస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంక్రీజ్ చేయడం దీని మేజర్ ఎయిమ్. 2015లో లాంచ్ చేసినారు. ఇట్ ఈస్ లాంచ్డ్ బై ఇండియా ఇంకా ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో దీంట్లో స్పెయిన్ కూడా మెంబర్ అయింది. తర్వాత 5.9.11 గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. సో రేంజ్ ల్యాండ్స్ అంటే ఏం లేదు, ఇది న్యాచురల్ ఇంకా సెమీ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ అనమాట. ఫర్ సపోజ్ ఈ గ్రాస్ ల్యాండ్స్, సవన్నాస్, ష్రబ్ ల్యాండ్స్ ఇవన్నీ రేంజ్ ల్యాండ్స్ కిందికి వస్తాయి. సో మేకల్ని, ఆవులని, పశువులని ఇవన్నిటిని మేపడానికి ఈ రేంజ్ ల్యాండ్స్ అనేవి చాలా పనికొస్తాయి. సో ఈ రిపోర్ట్ అనేది
యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ లాంచ్ చేస్తుంది అనమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం 50% రేంజ్ ల్యాండ్స్ అనేవి డిగ్రేడ్ అయిపోయినాయి. తర్వాత 54% అనేవి రేంజ్ ల్యాండ్స్ ప్రజెంట్ అయితే. దీంట్లో 78% మొత్తం డ్రై ల్యాండ్సే. సో ఈ రిపోర్ట్ ప్రకారం. సో మన ఇండియాలో రేంజ్ ల్యాండ్స్ వచ్చేసి 121 మిలియన్ హెక్టార్స్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ 100 మిలియన్ హెక్టార్సే, ఈ 100 మిలియన్ హెక్టార్స్ అన్యూటిలైజ్డ్ అనమాట. సో పాస్టోరలిస్ట్ ఈ యాక్చువల్గా మనం ఎందుకు ఎక్కువ యూజ్ చేయట్లేదు అంటే, ఈ ఫారెస్ట్ ఏరియాస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్లో పాస్టోరలిస్ట్ని బ్యాన్ చేసారనమాట. సో మనము ఆ ఏరియాస్లో ఈ మేకల్ని, ఆవుల్ని మేపడానికి తీసుకెళ్ళలేము. అందుకే మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేయలేకపోతున్నాం. సో ఇది కాకుండా ఈ రేంజ్ ల్యాండ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తే మనము ఈ లైఫ్ స్టాక్ని కూడా పెంచవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024. సో ఇది వచ్చేసి UN ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనేది రిలీజ్ చేసింది. సో మేజర్గా యానిమల్ ఇంకా ప్లాంట్ స్పీషీస్ పైన ఫోకస్ చేసింది ఇది. సో 2015 నుంచి 2021 వరకు రైనోసార్స్ పైన, క్రొకడైల్స్, కోరల్స్, ఎలిఫెంట్స్ వీటిపైన క్రైమ్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. అండ్ ప్లాంట్ స్పీషీస్ వచ్చేసి సీడర్ అనే ప్లాంట్ స్పీషీస్ పైన 2015 నుంచి 21 వరకు వైల్డ్ లైఫ్ క్రైమ్ రేట్ అనేది ఎక్కువ అయిపోయింది. సో అందుకు ఇది న్యూస్లో ఉంది. వచ్చేసి సీ అనిమనీ. సో సీ అనిమనీ అంటే ఇట్లుంటుంది, ఇది చెట్టులాగా ఉంటుంది కానీ చెట్టు కాదు, ఇది యానిమల్ అనమాట. సో ఒక ఫైలం స్నిడేరియా అనే ఒక స్పీషీస్ యొక్క టైప్ ఇది. సో దీనికి టెంటాకల్స్ ఉంటాయి. ఎప్పుడైనా ప్రే వచ్చినప్పుడు ఏవైనా ఇది తినాల్సిన చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఆ ఇన్సెక్ట్స్ వచ్చి దీని మీద వాలినప్పుడు షాక్ లాగా ఇస్తాయి అనమాట. ఇగో ఈ టెంటాకల్స్ అనేవి షాక్ లాగా ఇస్తాయి. ఈ జెల్లీ ఫిష్ కూడా ఇదే జాతికి సంబంధించింది. సో ఈ జెల్లీ ఫిష్ కానీ సీ అనిమనీ కానీ ఇదే జాతికి సంబంధించినవి అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న పురుగులు అట్లాంటివి వాలంగానే ఈ టెంటాకల్స్ అనేవి షాక్ లాగా ఆ పురుగులకు పెడతాయి. పురుగులకు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగులు ప్యారలైజ్ అయిపోతాయి అనమాట. ప్యారలైజ్ అయిపోయిన తర్వాత ఈ టెంటాకల్స్తోని దాని నోరు దగ్గరికి తీసుకొని పోయి తినేస్తుంది అనమాట. ఓకే. సో ఈ సీ అనిమనీ అనేది ఈ క్లౌన్ ఫిష్కి ఒక ఇల్లు లాగా ఉంటుంది అనమాట ఇది. సో క్లౌన్ ఫిష్ తినే తిండి ఇది కూడా తింటుంది. అందుకే ఈ ఫిష్ని ఇది ఆశ్రయం ఇస్తుంది అనమాట ఇట్లాంటి ఫిష్కి. ఓకే. సో అసలు ఈ టాపిక్ ఎందుకు ఉంది అంటే, మనకి లక్షద్వీప్లో ఇక్కడ అగత్తి ఐలాండ్ అని ఉంటుంది. ఈ అగత్తి ఐలాండ్లో మొత్తము సీ అనిమనీ బ్లీచింగ్ అవుతుందన్నమాట. సో సైంటిస్టులు మాస్ సీ అనిమనీ బ్లీచింగ్ అనేది అగత్తి ఐలాండ్, లక్షద్వీప్లో ఉన్న అగత్తి ఐలాండ్లో చూసినారనమాట. సో ఈ బ్లీచింగ్ అంటే ఏంది అంటే, ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. బ్లీచింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కలర్ అంతా పోయి ఆల్మోస్ట్ సగం డెడ్ లాగా అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కోరల్ రీఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి, మెరైన్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా ఫిష్లకి ఆశ్రయం ఇస్తుంది. సో ఈ ఫిష్ ఇట్లాంటి స్పెషల్గా ఈ ఫిష్కి ఇది ఆశ్రయం ఇస్తుంది. సో మెరైన్ యానిమల్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది రిస్క్లో పడితే మెరైన్ యానిమల్స్ కూడా రిస్క్లో పడ్డట్టే. సో ఇది ఎన్విరాన్మెంటల్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ అనమాట. సో ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా పనికొస్తుంది. ఓకే. సో ఇంకొక పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్లాంటి ఫైలం స్నిడేరియా, ఇవన్నీ ఫైలం స్నిడేరియా స్పీషీసే. ఇది కానీ జెల్లీ ఫిష్ కానీ కోరల్స్ కానీ. ఓకే. సో ఇవన్నీ మనకి బెంథిక్ జోన్లో కనిపిస్తాయి. బెంథిక్ జోన్ అంటే ఈ వాటర్ బాడీలో లోయెస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ లైన్ కనిపిస్తుందా, సో ఇదంతా బెంథిక్ జోన్ అనమాట. సో ఇక్కడ లైట్ సరిగ్గా ఉండదు, వాటర్ అనేది ప్రెషర్ చాలా ఉంటుంది అనమాట. సో ఈ జోన్లో మనకి ఈ ఫైలం స్నిడేరియా కనిపిస్తుంది. సో లక్షద్వీప్లో కోరల్ ఐలాండ్స్, లక్షద్వీప్ మొత్తం కోరల్ ఐలాండే కదా. సో అక్కడ మనకి ఫైలం స్నిడేరియా, ఈ సీ అనిమనీ మొత్తం బ్లీచింగ్ లాగా కనిపించింది. సో ఇది మేజర్ క్లైమేట్ ఇష్యూ అనమాట. మనం బేస్ ఫ్లో గురించి నేర్చుకుందాం ఇప్పుడు. సో బేస్ ఫ్లో అంటే ఏం లేదు, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కువైపోయి ఆ వాటర్ అంతా నది ఒడ్డు దగ్గర
బయటికి వచ్చేస్తుంది అనమాట. అట్లా బయటికి రాగానే ఆ వాటర్ ఇంకా రివర్ వాటర్ రెండు కలిసిపోయి రివర్స్లో ఫ్లడ్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా నార్మల్గా ఫ్లో అయ్యే రివర్ పైన ఈ బేస్ ఫ్లో వాటర్ కూడా వచ్చేవరకు ఆ రివర్ అనేది ఫ్లడ్స్ లాగా మారిపోతుంది, అదే బేస్ ఫ్లో. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనకి పెనిన్సులర్ ఇండియా రివర్స్లో అబ్జర్వ్ చేసినారు సైంటిస్టులు. సో జనరల్గా 6 రివర్స్లో స్టడీ చేసి ఈ 6 రివర్స్లో బేస్ ఫ్లోస్ వల్ల రివర్ ఫ్లడ్స్ అనేవి అవుతున్నాయి. సో ఆ 6 రివర్స్ వచ్చేసి నర్మదా, తాపి, మహానది, గోదావరి, కృష్ణ ఇంకా కావేరి. ఓకే, సో ఇట్లా గ్రౌండ్ వాటర్ లెవెల్ మొత్తం బయటికి ఊజ్ అయిపోయి రివర్స్లో కలిసిపోయి రివర్ ఫ్లడ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్. సో ఇది మొత్తానికి బేస్ ఫ్లోకి సంబంధించి. బ్లూ హోల్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. సో బ్లూ హోల్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇట్లాంటి బ్లూ హోల్స్ అనేవి కోస్టల్ రీజియన్స్కి దగ్గరలో ఏదైతే ఉట్టిగానే ఎరోజన్ అయ్యేటట్టు ఉంటుందో ఆ ఏరియాస్లో బ్లూ హోల్ అనేది ఏర్పడుతుంది. బ్లూ హోల్ అంటే ఆ ఏరియాస్లో జనరల్గా లైమ్ స్టోన్ కానీ మార్బుల్ స్టోన్ కానీ ఇట్లాంటి ఈజీగా సాల్యబుల్ అయ్యే మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఇట్లా సాల్యబుల్ అయ్యే మెటీరియల్ వల్ల ఏమవుతుందంటే ఓషన్ వాటర్ తాకి ఆ ఏరియాలో క్రాక్స్ అవి ఇవి డెవలప్ అయ్యి హోల్ లాగా ఫామ్ అవుతా పోతుంది, అదే బ్లూ హోల్ అనమాట. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా మెక్సికోలో చెటుమల్ బే దగ్గర మనకి డీపెస్ట్ బ్లూ హోల్ అనేది రీసెర్చర్స్ ఎవిడెన్స్తో సహా కనిపెట్టినారనమాట. ఆ బ్లూ హోల్ని తాంజా బ్లూ హోల్ అని అంటారు. సో ఇది మెక్సికో కంట్రీ, ఇక్కడ ఉన్నది మన చెటుమల్ బే. సో ఈడ మనకి డీపెస్ట్ తాంజా బ్లూ హోల్ అనేది కనిపెట్టినారనమాట. ఓకే, సో ఈ బ్లూ హోలే కాదు, మనకి చాలా బ్లూ హోల్స్ ఉన్నాయి. కొన్ని ఫేమస్ బ్లూ హోల్స్ వచ్చేసి ఇగో ఇదే చెటుమల్ బే బ్లూ హోల్ అనమాట. నెక్స్ట్ డ్రాగన్ హోల్ ఇన్ సౌత్ చైనా సీ, ఇది ఒకటి బ్లూ హోల్. మళ్ళీ గ్రేట్ బ్లూ హోల్ నియర్ బెలిజే, మళ్ళీ ఇది వచ్చేసి దాహబ్ బ్లూ హోల్ ఇన్ ఈజిప్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ బ్లూ హోల్స్. నా టాపిక్ వచ్చేసి కటటుంబో లైట్నింగ్. సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక క్లిప్ చూపిస్తాను, ఈ క్లిప్ చూడండి ఒకసారి. ఇక్కడ చూసినారా లైట్నింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో ఈ ఏరియాలో లైట్నింగ్ అనేది ఇయర్కి 300 days ఇట్లనే ఉంటుంది మొత్తం. ఈ ఏరియాని లైట్నింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. సో ఈ ఏరియానే కటటుంబో లైట్నింగ్ అని అంటారు. సో ఇది యాక్చువల్గా ఏరియా వచ్చేసి లేక్ మరకైబో. సో ఇప్పుడు మనం మ్యాప్లో చూసుకోవచ్చు, ఇగో ఇక్కడ లేక్ మరకైబో ఉంది, ఇది మొత్తం వెనజులా. సో ఇక్కడ కెరిబియన్ సీ ఉంది, ఇక్కడ యాండీస్ మౌంటైన్స్ ఉన్నాయి. సో ఇవి స్పెసిఫిక్గా నేను ఎందుకు అంటున్నానంటే యాండీస్ మౌంటైన్ నుంచి కోల్ ఎయిర్ ఇక్కడ పాస్ అయ్యి కెరిబియన్ సీ నుంచి మాయిస్ట్ ఎయిర్ వేడి గాలి ఇక్కడ మీట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి కూల్ ఎయిర్, ఇక్కడ నుంచి వేడి గాలి. సో ఇక్కడ మీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వేడి గాలి అంతా పైనకి వెళ్తుంది, కూల్ ఎయిర్ అంతా కిందికి వెళ్తుంది, డెన్స్ ఉంటుంది కదా. సో ఈ కూల్ ఎయిర్ అంతా కిందికి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్లో ఈ ఏరియాలో మనకి క్యూములో నింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ క్యూములో నింబస్ క్లౌడ్స్ ప్రత్యేకత ఏంటంటే ఇవి థండర్ స్టార్మ్స్ని తెస్తాయి అన్నమాట. సో ఈ ఏరియాలో కంటిన్యూస్గా థండర్ స్టార్మ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇందాక మనం వీడియోలో చూసినట్టు ఇయర్కి 300 రోజులు మొత్తం ఈ థండర్ స్టార్మ్స్తోనే నిండిపోతుంది. అందుకే ఈ ఏరియాని లేక్ మరకైబోని మనం లైట్నింగ్ క్యాపిటల్ అని అంటాం. ఓకే, సో దీనిని కటటుంబో లైట్నింగ్ అని ఎందుకు అంటామంటే కటటుంబో రివర్ దగ్గర ఈ లేక్ మరకైబో ఉంటుంది, అందుకే దీన్ని కటటుంబో లైట్నింగ్ అని అంటాం. ఓకే, సో ఈ కటటుంబో లైట్నింగ్ వచ్చేసి లైట్నింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే లేక్ మరకైబో ఇందాక మనం చూసినాం కదా, ఇది వచ్చేసి లార్జెస్ట్ లేక్ అనమాట. లాటిన్ అమెరికా మొత్తంలో ఈ లేక్ మరకైబో అనేది లార్జెస్ట్ లేక్. మన లాస్ట్ టాపిక్ వచ్చేసి బటాగాయ్ క్రేటర్. సో బటాగాయ్ క్రేటర్ని గేట్వే టు అండర్ వరల్డ్ అని కూడా అంటాం, లేకపోతే డోర్వే టు హెల్ అని కూడా అంటాం. సో ఇది ఏంటి అంటే మొత్తం కూల్ ఏరియా ఇదంతా. సో ఇయర్ బై ఇయర్
దీని డిప్రెషన్ అనేది పెరుగుకుంటూ పోతుంది. స్పెషల్గా 1991 నుంచి 2018 వరకు ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయిపోయింది దీని డెప్త్. సో అందుకే మనము దీన్ని గేట్వే టు అండర్ వరల్డ్ అని కూడా అంటాం. సో ఇది రష్యాలోని సైబీరియాలో ఉంది.